గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మహాప్రసాదం. రేయ్ చెప్పు తిరిగి ఇవ్వడం ఏంట్రా? అయినా ఇలాంటివి అమ్మాయి దగ్గర 100 ఉండుంటాయి. రేయ్ నేను ఈ చెప్పు తిరిగి ఇవ్వడానికి రాలేదురా, దీని జత ఇంకోటి ఉంటుంది కదా, అది కూడా అడిగి తీసుకెళ్దామని వచ్చాను. నో ప్రాబ్లం. పిచ్చి ముదిరిందా వీడికి? కృష్ణవేణి, వంశీ ఇక్కడ ఏం చేస్తున్నావ్? చెప్పు. చెప్పు తగ్గుతుంది. దిక్కెందుకు? ఓకే, నువ్వు ఆవేశంలో ఉన్నట్టున్నావు. రేపు పొద్దున కలుస్తా. దిగు. బాయ్ బాయ్. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమైంది అలా ఉన్నావు నువ్వు? కృష్ణవేణి, రాత్రి పోలీస్ కేసు పెడితే జీవితాంతం బయటికి రా. ఇంకొకసారి నువ్వు కావాలని ఎదురుపడ్డా, యాక్సిడెంటల్ గా ఎదురుపడ్డా, నేను చేసే మొదటి పని కేసు పెట్టడమే. మైండ్ ఇట్. సారీ కృష్ణవేణి, రాత్రి నేను చెప్పి ఇవ్వడానికే అంటావు. చెప్పిచ్చేస్తే నిన్ను ప్రేమించేస్తా అనుకున్నావా? చూడు, చాలా మంది నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పారు, కానీ నేను ఎవరిని ప్రేమించను. పోనీ నీ ప్రేమ కోసం నన్ను ఏం చేయమంటావు? ప్రేమించిన ప్రతి అబ్బాయి ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేసేస్తా ఉంటారు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? నీ ప్రేమ కోసం ఏమైనా చేస్తాను. అలాగా? ఈ ప్రపంచంలో నీకు బాగా ఇష్టమైంది? మా అమ్మ నాన్న. వాళ్ళకి బాగా ఇష్టమైంది? నా 35 మార్కుల చదువు. ఆ చదువు నా కోసం మానేస్తావా? కృష్ణవేణి, మానేలేవు. అది నీ ప్రేమ. హాల్ టికెట్ అది పెట్టుకున్నావా? జాగ్రత్తగా రాయిరా. అలాగేమ్మా. ఒక్క నిమిషం రా వంశీ, ఇది నీకు మామూలు పరీక్ష, కానీ నాకు అగ్ని పరీక్ష. పరీక్షలు బాగా రాయి. అలాగే నాన్న, వెళ్ళొస్తాను. ఏమండి ఏమండి, ఏమిటే? వంశీ హాల్ టికెట్ మర్చిపోయాడండి. దీన్నే యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోవడం అంటారు. ఇప్పుడు ఎలా? నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళిచ్చొస్తాను. సార్ మాస్టర్, మా వాడు హాల్ టికెట్ మర్చిపోయాడండి. ఎవరు? వంశీయా? మీ వాడు అసలు పరీక్షలే రాయటం లేదు, ఇంకా హాల్ టికెట్ ఎందుకు? వంశీ, పరీక్షలు ఎలా రాసేవరా? బానే రాశాను నాన్న. పరీక్షలు మానేస్తావరా? ఎలా బతుకుతావు అనుకున్నావురా? నీ భవిష్యత్తు కోసం నా ఉద్యోగం పోగొట్టుకున్నాను తెలిసి కూడా పరీక్షలు మానేసావంటే ఎంత పొగరా నీకు? పరీక్షలు మానేస్తావా? బాధ్యత లేదురా నీకు?
పరీక్షలు మానేస్తావా? వద్దండి ఏమండి ఎందుకు మానేసావురా? వద్దండి ఇంకా కొడితే చచ్చిపోతాడండి చచ్చిపోవాలని కొడుతున్నానే. చెప్పరా? మీరు ఆగండి ఒరే పరీక్ష ఎందుకు మానేసావు చెప్పరా చెప్పరా మాట్లాడవేరా చెప్పరా ఎగ్జామ్స్ మానేస్తే కృష్ణవేణి ప్రేమిస్తానంది. ఒక అమ్మాయి ప్రేమ కోసం పరీక్షలు రాయడం మానేసావా? నిన్ను ప్రేమించని ఒక అమ్మాయి కోసం నిన్నే ప్రేమించే మమ్మల్నే మోసం చేసావా? కృష్ణవేణి నీతో పర్సనల్గా మాట్లాడాలి. మా నాన్న కొట్టాడు పరీక్షలు రాయలేదని. మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ అందరూ నేను చేసింది తప్పు అంటున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు కృష్ణవేణి, ఈ సంవత్సరం నేను ఎగ్జామ్స్ రాసుంటే 35 మార్క్స్తో పాస్ అయి ఉండేవాడిని. అదే నువ్వు ఐ లవ్ యూ చెప్పాక అదే పరీక్షల్లో 90%తో నేను పాస్ అవుతాను. అది వాళ్ళకి తెలియక నన్ను పెద్ద వెధవని అంటున్నారు. వాళ్ళన్నది 100% కరెక్ట్. నిన్ను పరీక్షలు మానేమంది నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవడానికి కాదు, నువ్వెంత ఫూల్వో నీకు తెలియజెప్పడానికి. అలా అనొద్దు కృష్ణవేణి, నీ ప్రేమ కోసం నన్ను ఇంకా ఏం చేయమంటావు చెప్పు, చేస్తాను. నేను నిన్ను ఎంతగా ప్రేమించకపోతే అమ్మా నాన్నలు కాదని ఎగ్జామ్ మానేస్తాను. ఒకసారి ఆలోచించు కృష్ణవేణి. నువ్వు ఎగ్జామ్ మానేయడమే కాదు, జీవించడం మానేసినా కూడా నేను నిన్ను ప్రేమించను. వెళ్ళ. కృష్ణవేణి కృష్ణవేణి ప్లీజ్ కృష్ణవేణి నా మాట విను కృష్ణవేణి, నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ కృష్ణవేణి, ప్లీజ్ కృష్ణవేణి, ప్లీజ్ 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 కృష్ణవేణి, కృష్ణవేణి కృష్ణవేణి. ఏంటి అరుస్తున్నావు? ఏం చేస్తావు? నేను ప్రేమించను. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తావు? ఏం చేయలేవు. నీ దిక్కున్న చోటకెళ్ళి చెప్పుకో. అందుకే అమ్మాయిలు అంతగా ప్రేమించకూడదు అంటాను. టచ్ అండ్ గోలా ఉండాలి. నోర్మీరా రే వంశీ, నువ్వు అమ్మాయిని ఎంతగా ప్రేమించావో మాకు తెలుసు. ఎలాగైనా అమ్మాయిని సొంతం అవ్వాలరా. కృష్ణవేణి, ఏంటి? నిన్ను ప్రేమించే అబ్బాయిలో నువ్వెవరినైనా పరీక్షలు మానేమని చెప్పుంటే నిన్ను 4 పీకి నీ వెంట పట్టం మానేసేవాడు. అయితే వంశీ గురించి ఆలోచించు. హీఈస్ బెస్ట్ ఫర్ యూ. షట్ అప్. వింటున్నాను కదా అని పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు. తక్కువ. Students, when we are talking about the square root of a plus b whole cube into a plus b by x plus y into x minus y is equal to square root of... ఇదిగోండి సార్, ప్రిన్సిపల్ గారు ఇమ్మన్నారు. అమ్మా కృష్ణవేణి, ఎస్ సార్. నీ కోర్ట్ నోటీస్ అమ్మా. గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వంశీ అనే కుర్రాన్ని ప్రిన్స్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న కృష్ణవేణి అనే అమ్మాయి పరీక్షలు మానేస్తే ప్రేమిస్తానని చెప్పి పరీక్షలు మానేసిన తరువాత ప్రేమించనని మోసం చేసినందుకు గాను సదరు వంశీ అనే విద్యార్థి కృష్ణవేణి మీద చీటింగ్ నేరం కింద కేసు నమోదు చేయడం జరిగింది. కావున కేసు విచారణ నిమిత్తం కృష్ణవేణిని 27/8/2005 కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయడమైనది. ఇట్లు మున్సిఫ్ మెజిస్ట్రేట్. సార్, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. దేనికి? ఇన్నాళ్లకు కృష్ణవేణికి కరెక్ట్ మొగుడు దొరికాడు. ప్రేమ చరిత్రలో ఎవరు చేయలేని పని నువ్వు చేసావురా. నా పొలం కాజేశారు, నా ఆస్తి మింగేశారు, కోర్టుకెక్కిన వాళ్ళని చూశాను కానీ ప్రేమ కోసం కోర్టుకెక్కినవని నిన్నే చూస్తున్నాం రా. నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందిరా. న్యాయం నీవైపోయింది కనుక నువ్వే గెలుస్తావు.
నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను అందరు కుర్రాళ్ళు ఒకలా ఉండరని. ఏం చేస్తారు అన్నావు. ఇప్పుడు చూడు, నోట్తో పోయేదాన్ని కోర్టు దాకా తెచ్చుకున్నావు. అప్పుడే ప్రేమించట్లేదని చెప్తే ఇప్పుడు కోర్టు చుట్టూ తిరిగే తిప్పలు తప్పేవి కదా. షటప్. ఎవరు తిప్పలు పడతారో మీరే చూస్తారు. పెళ్ళైతేనే మొగుడొస్తాడనుకుంది, కానీ ఈ రకంగా మొగుడవుతాడని అనుకోలేదు. ఆగండి అయ్యా, అలా తోసుకోకండి. వంశీ గారిని త్వరగా పిలవండి. వస్తాడు. టీవీ ఇంటర్వ్యూ అంటే మాటలా మేకపై వస్తాడు. ఆగండి. ఒరే ఏమిట్రా ఈ హడావుడంతా? ఇవిడెవరు? వంశీ వాళ్ళ అమ్మగారు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. అడగండి. మేడం, మీ అబ్బాయి ప్రేమ కోసం ఓ అమ్మాయి మీద కోర్టుకు ఎక్కడం న్యాయం అనిపించిందా? పీటల మీద పెళ్ళాకపోతే ఒక అమ్మాయి ఎంత బాధపడుతుందో, ప్రేమిస్తానని చెప్పి ప్రేమించకపోతే ఆ అబ్బాయి అంతకంటే ఎక్కువ బాధపడతాడు. మావాడు కాబట్టి కోర్టుకెళ్ళాడు. అదే నాతో చెప్పుంటే తాళి కట్టి కాపురానికి ఈడ్చుకురమ్మనే దాన్ని. నేను ఇలా చెప్పాను, మా ఆయనతో చెప్పకండి. అందులో మీ వారు తప్పేం లేదా? తప్పులు నాకు తెలియదు. న్యాయం మాత్రం మావాడి వైపే ఉంది. థ్యాంక్స్ మేడం. త్వరగా వంశీని పిలవండి. మేకపోతున్నాడయ్యా. ఇంతసేపా? మేకప్ వేసేదా నాన్న, కొంచెం లేట్ అవుతుంది. నువ్వు చేసిన పనికి అర్థం ఉందా? ప్రేమ కోసం పరీక్షలు వదిలేసావు, ఇప్పుడు ప్రేమ కోసం కోర్టుకి ఎక్కావు. గిన్నీస్ బుక్ ఎక్కాలనుందా? మాట్లాడవేట్రా? రే వంశీ, ఏంట్రా లేటు? బయట నీకోసం జెమినీ టీవీ, ఈటీవీ, ఆర్టీవీ అన్ని ఛానల్స్ వెయిటింగ్ యార్. రే సార్ ఇట్రారా. యా కమింగ్. ఏంటి అంకుల్? ఆ టీవీ వాళ్ళని తొందరపడద్దనరా. ఎందుకు అంకుల్? ఒక మర్డర్ ప్రోగ్రామ్ లైవ్ టెలికాస్ట్ ఉంది. ఎవరిదో? ఇంకెవరు? ఇదేరా. ఏంటయ్యా ఫాస్ట్ గా అతను వస్తాడు అనుకుంటే నువ్వు వచ్చి పడ్డా? ఈ రోజు ఇంటర్వ్యూ లేవు. ఎందుకని? వాళ్ళ నాన్న మేకప్ మరీ ఎక్కువ వేసాడయ్యా. మీరు ప్యాకప్ చేసుకొని పోండి. వెరైటీ ఇంటర్వ్యూ అంటూ టైం అంతా వేస్ట్ చేస్తావా? పదనయ్యా, పదండి. ఇదేనా టైం బ్యాడ్ అంటే? ఏంటి ఇది? నువ్వేదో తెలివైందని అనుకుంటే ఈ పిచ్చి పనులేంటి? నువ్వు కావాలని చేసుంటావని నేను అనుకోవటం లేదమ్మా, కానీ ఇంత దూరం తెచ్చుకోకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ డాడ్. ఆ కుర్రాడి పేరేంటి? వంశీ. అన్నా ఆ వెరైటీ గారి ఫోటో పేపర్ పడ్డా? అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా. అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా. అన్నా వద్దానా బొక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కాదనా? పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదనా? ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్.
ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చుడన్నా. ముచ్చరా ముచ్చరా ముచ్చ. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? అది ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్. వేసుకో గంతలో. అన్న కొట్టదరా కొట్టదరా. ఏరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు. ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. వంశీ 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 వంశీ. Stupid. ఆపండి, ఆపండి. నమస్తే అంకుల్. ఆచుంచు మొహవాడేనా అమ్మాయి మీద కేసు పెట్టింది? నమస్తే ఆంటీ. ఆడితో మనకెందుకు గానే రా. సైలెన్స్. సైలెన్స్. ఇది లాల్ బహదూర్ స్టేడియం కాదు. ఇక్కడ జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కాదు. సైలెన్స్ గా ఉండండి, లేకపోతే బయటికి పంపించాల్సి వస్తుంది. కూర్చోండి. ప్రొసీడ్. సార్, ఇది మీ సెక్షన్కి సంబంధించిన కేసు కాదు, నా మనసుకు సంబంధించిన కేసు. నా తరపున నేనే మాట్లాడుకోవాలనుకుంటున్నాను. కానీ భయ్యా, ప్రొసీడ్. యువర్ ఆనర్, మన లాలో లేని ఇటువంటి అడ్డమైన కేసులన్నీ విచారించుకుంటూ పోతే కోర్టు వారి విలువైన సమయం వృధా అవుతుందని జడ్జి గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ప్రేమకు సంబంధించిన కేసు అడ్డమైన కేసా? అటువంటప్పుడు పాఠ్య పుస్తకాల్లో రోమియో జూలియట్, షాజహాన్ ముంతాజ్, దేవదాస్ పార్వతీల ప్రేమ కథల్ని పాఠాలుగా ఎందుకు ఎక్కించారు? ప్రేమ అంత అడ్డమైందన్నప్పుడు అవి మాత్రం ఎందుకు? తీసేయండి. చూడు బాబు, అవి తీసేయండి ఇవి తీసేయండి అని కోర్టుకు సలహాలు చెప్పకూడదు. చూడమ్మా, కోర్టులో అన్ని నిజాలే చెప్పాలి. నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సార్. సరే, పరీక్షలు మానేస్తే ఈ అబ్బాయిని ప్రేమిస్తానని చెప్పావా? చెప్పాను సార్. అలా ఎందుకు చెప్పావమ్మా? చెప్పమ్మా. అతను మానేస్తాడు అనుకోలేదు. మానడు అని నువ్వెలా అనుకున్నావు? నేనే కాదు సార్, వాళ్ళ నాన్న గురించి తెలిసిన ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు. వాళ్ళ నాన్న ప్రతి నెల 4,000 సంపాదించే చిన్న అకౌంటెంట్. ఓహో. ఇతనికి వచ్చే 35 మార్కులకి అకౌంటెంట్ కాదు కదా, కనీసం గవర్నమెంట్ ఆఫీస్ లో ప్యూన్ కూడా అవడని అతని భవిష్యత్తు కోసం వాళ్ళ నాన్న ఆయన ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చారు. ఈ సంవత్సరం అతను పాస్ అవ్వకపోతే వాళ్ళ నాన్న జాబ్ పోతుందని, తన లైఫ్ పోతుందని తెలిసి కూడా పరీక్షలు మానేస్తాడని అసలు ఎవరైనా అనుకుంటారా సార్? పోనీ అలా ఇంకెవరైనా చేస్తారా? కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ నా కొడుకు తప్ప ఇంకెవడు మానేడు. పొరపాటు సార్. ప్రేమ కోసం మా అబ్బాయిలు ఏమైనా చేస్తారు. పరీక్షలు మానేయడమే కాదు సార్, ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్తానంటే ఈ క్షణమే చచ్చిపోవడానికైనా సిద్ధమే సార్.
నేనే కాదు సార్, ప్రేమించిన అమ్మాయి కోసం ఏ అబ్బాయినా ఏమైనా చేయగలడు, కానీ అమ్మాయిలు చేయలేరు. వాళ్ళకేం తెలుసు సార్ ప్రేమ గురించి? ప్రేమలో ఫెయిల్ అయినందుకు తాగుబోతైంది దేవదాసే కానీ పార్వతి కాదు. ఏ చరిత్ర తీసుకున్నా సరే ప్రేమించి విడిపోతే బాధపడింది మగవాడే కానీ ఆడది కాదు. ఇదే కోర్టుకి ఎన్నో వేల మంది అవతల వాళ్ళ మీద కోపంతో వచ్చుంటారు, కానీ నేను ప్రేమ కోసం వచ్చాను. నాకన్నా గొప్పగా ప్రేమించేవాడిని ఈ అమ్మాయికి మొగుడుగా వాళ్ళ నాన్న కూడా తీసుకురాలేడు సార్. మధ్యలో నన్ను లాగుతావేంటయ్యా? నేను మాట్లాడిందంటో తప్పుందా అంకుల్? తప్పొప్పుల తర్వాత నేను నా కూతురు తరఫున మాట్లాడుతున్నా. ఏ తండ్రి అయినా తన కూతురికి తనకన్నా ఓ మెట్టు పైన వాడికి ఇచ్చేయాలనుకుంటాడు. నా కూతురు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నీలాంటి బోడి 35 మార్కులు కానీ ఎందుకు ప్రేమించాలో చెప్పు. ఆయనే కాదు, నేను అడుగుతున్నాను. ఎందుకు ప్రేమించాలి చెప్పరా? అడుగుతున్నారు కదయ్యా, సమాధానం చెప్పు. 35 మార్కులు వచ్చిన వాడికి ప్రేమించే హక్కు లేదా స్వామి? 90 మార్కులు వచ్చిన వాడికే ప్రేమలు పెళ్ళిలా స్వామి. నమో నమో నమయ్యా. ఆపేసావే? ఎయ్యరా విజిల్. పొద్దున్న కోడి కూసినప్పుడు మొదలు పెట్టావు, ఇంకా వేస్తానే ఉన్నావు. ఇలా విజిల్ ప్రాక్టీస్ చేస్తే రేపటి నుంచి రైల్వే స్టేషన్లోను బస్ స్టాండ్లోను ఏలపాట్లు పాడుకుంటూ అడుక్కుంటూ బతకచ్చు. ఎత్తవా మా కడుపుని చెడపుట్టేవురా. నువ్వేం బాధపడక నాన్న, ఏదో ఒక రోజు ఆయన నిన్ను చూసి ఏలవేసే రోజు వస్తుంది. నువ్వు పడుకోమ్మా. వంశీ కృష్ణవేణిల ప్రేమపై కోర్టు ఈరోజు తీర్పునిస్తుంది. దీని గురించి అమ్మాయిలు ఏమనుకుంటున్నారో విందామా? కృష్ణవేణి చేసిన దాంట్లో తప్పేంటి? అసలు ఈ అబ్బాయిలు అమ్మాయిల వెంట ఎందుకు పడాలి చెప్పండి. ఖచ్చితంగా కృష్ణవేణి గెలుస్తుంది. నో, వంశీ గెలుస్తాడు. కృష్ణవేణి చేసిన తప్పు. 100% మనమే గెలుస్తారా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేరా. ఇస్తారా? వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిదే. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. నీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వర అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వర లావెక్కింది. వర అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి.
చెప్పు ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. ఏ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో, ఏటయ్యా ఇవాళ అమ్మగారు ఏం వంటకాలు పంపించారు? సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఓ వీడా మావాడే. ఏంటన్నా ఇలా వచ్చావు? కూర్చో పోచేద్దాం, వాడి కూడా వడ్డించబోయా. భోజనం కార్డ్ డాడీ, ఇవాళ వంశీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి. ఏంట్రా సిఫారసు చేస్తున్నావా? సిఫార్స్ కార్డ్ డాడీ, సిన్సియర్ గా బెదిరిస్తున్నాను. మా బాయ్స్ అందరూ వంశీకి వెళ్ళాలనుకుంటున్నారు అంతే. ఇదిగో నాన్న. ఏమిటయ్యా వీడు? జడ్జి నేనా వాడా? నాకు ఆర్డర్ ఇస్తాడు ఏమిటి వాడు? డాడీ ఏంటమ్మా కృష్ణవేణికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలా? 100% కరెక్ట్ డాడీ, లేకపోతే మా గర్ల్స్ ఒక్కరు. బాయ్. ఈ యూత్తో చచ్చిపోతున్నావయ్యా. వడ్డించు. సార్ ఇంతకీ తీర్పు ఎవరికి అనుకూలంగా ఇవ్వాలనుకుంటున్నారు? నీకు అనుకూలంగా ఇద్దాం అనుకుంటున్నాను. వడ్డించు. ఈ కేసు పూర్తిగా విచారించిన తరువాత తన ప్రేమ కోసం వంశీని పరీక్షలు మానేయమంటాం కృష్ణవేణి చేసిన తప్పుగా కోర్టు భావిస్తుంది. అందుకే వంశీ మళ్లీ పరీక్షలు రాయడానికి వెంటనే అనుమతించవలసిందిగా విద్యాశాఖకు సిఫారసు చేస్తున్నాను. సార్, నేను కోర్టుకు వచ్చింది ప్రేమ కోసం, పరీక్షలు రాయడానికి పర్మిషన్ కోసం కాదు సార్. చెప్పుతో కొడతా. క్షమించండి సార్, మీరు అదే తీర్పు ఇవ్వండి. సలహాలు ఇవ్వకండి, కూర్చోండి. వంశీ పరీక్షలు రాసేందుకు అయ్యే ఖర్చు మొత్తం కృష్ణవేణి భరించాల్సిందిగా తీర్పు ఇస్తున్నాను. అలాగే వంశీ మళ్ళీ కృష్ణవేణి వెంటబడ్డా, ప్రేమించమని వేధించినా కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. నో నో నో, ఇది చాలా అన్యాయం యువర్ ఆనర్. ఈ అన్యాయాన్ని మా యూత్ ఒప్పుకోదు. అతని ప్రేమ కోసం కోర్టుకు వస్తే మీరు పరీక్షలు రాయమని తీర్పునిస్తారా? దీన్ని మేము ఒప్పుకోం. నువ్వెవరు? దగాపడ్డ ప్రేమికుణ్ణి సార్. ప్రేమ కోసం ఇదే కోర్టులో అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. అతన్ని అరెస్ట్ చేయండి. అయ్యా ధర్మ ప్రభువులు, మీకు ఇది న్యాయం కాదు. ప్రేమకు న్యాయం చేయండి. ప్రేమ జిందాబాద్. వంశీ నాయకత్వం వర్ధిల్లాలి. ప్రేమ వర్ధిల్లాలి. చూడు వంశీ, ఈ తీర్పును గౌరవించి మీరు మీ జీవితాల్లో సరిదిద్దుకోవలసిందిగా సలహా ఇస్తున్నాను. నాదొక చిన్న కోరిక సార్. ఏమిటది? 10 నిమిషాలు మీ అందరి సమక్షంలో కృష్ణవేణితో మాట్లాడడానికి అనుమతి ఇవ్వండి సార్. ఓకే. మిస్టర్, నీకింకా ఒక్క నిమిషమే సమయం ఉంది. ఐ లవ్ యూ. ప్రపంచంలో ఎంత గొప్ప ప్రేమికుడికైనా చెప్పడానికి ఇంతకంటే గొప్ప మాటలేదు. నన్ను అర్థం చేసుకో కృష్ణవేణి. సారీ. రేయ్, కోర్టు నిజంగానే ప్రేమను గెలిపించిందిరా. నీ ప్రేమని కాదు, మా తల్లిదండ్రుల ప్రేమని. ఆ జడ్జి నీ కళ్ళలో ప్రేమ కంటే మా కడుపులో బాధను ఎక్కువగా అర్థం చేసుకున్నట్టున్నాడు. అందుకే నేను ఆశపడ్డట్టుగానే నీకు మళ్ళీ పరీక్ష రాసే అవకాశం వచ్చింది. ఇది అవకాశం కాదురా, అదృష్టం. చాలా క్లారిటీగా చెప్తున్నాను. అదృష్టం ఒకేసారి తలుపు కొడుతుంది, దురదృష్టం తీసేదాకా కొడుతుంది. ఈ అవకాశాన్ని వదులుకోతురా. అంకుల్ చెప్పింది 100% కరెక్ట్ రా. ముందు నువ్వు నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. రే వంశీ, కోర్టు కట్టమన్న నీ ఎగ్జామ్ ఫీజు కట్టొచ్చాను. ఇదిగో చలానా. ఇలాంటి వాళ్ళు పాస్ అవరని కోర్టుకి తెలీదు. తెలుసుంటే జడ్జి గారు ఇలాంటి తీర్పిచ్చేవారు కాదు. మళ్ళీ పరీక్షలు రాయటం కాకుండా ఏ బడ్డీ కొట్టో పెట్టుకోవడానికి డబ్బులు ఇమ్మని చెప్పుంటే జాలిపడి ఇంకో 5,000 ఎక్స్ట్రా ఇచ్చేదాన్ని. కనీసం లైఫ్ అన్నా సెటిల్ అయి ఉండేది. పూర్ ఫెలో. అదండి. రేయ్, నువ్వు ఆ అమ్మాయికి సమాధానం చెప్పడానికైనా పాస్ అవ్వాలరా. అవునరా.